అశ్వత్థామ ఉపపాండవులను చంపిన తర్వాత శ్రీకృష్ణుడు కొంతకాలం వారితో ఉండి ధైర్యం చెప్పి ద్వారకకు వెళ్లడానికి సిద్ధమయ్యాడు. అందరి వద్ద సెలవు తీసుకొని రథం ఎక్కబోతుంటే అభిమన్యుడి భార్య ఉత్తర ఆర్తనాదం చేస్తూ పరిగెత్తు వస్తోంది. కృష్ణుడు ఆగి ఆమె వద్దకు వెళ్ళాడు. కృష్ణ, జగద్రక్షక, ఒక పెద్ద ఇనుప బాణం ఉవ్వెత్తున మంటలు కక్కుతూ నా మీదకు వస్తోంది. దానికి నేను ఆహుతి అయిపోయినా విచారించను. కానీ నా గర్భంలో ఉన్న శిశువు పాండవుల వంశాంకురం. ఆ శిశువుని రక్షించు అంటూ వేడుకుంది. అదే సమయంలో పాండవుల వైపుకు కూడా అటువంటి బాణమే వస్తోంది. అది చూసి పాండవులు శస్త్రాలు అందుకున్నారు. ఆ బాణాలు అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి చెందినవి. లోకంలో పాండవులు మిగలకూడదు అని సంకల్పం చేసి ఆ దుర్మార్గుడు అంతటి భయంకరాస్త్రం ప్రయోగించాడు. కృష్ణుడు తన సుదర్శన చక్రం ప్రయోగించి ఆ అస్త్రాన్ని పాండవుల నుంచి మళ్లించాడు. అయినా అది ఉత్తర వైపు వస్తూనే ఉంది. దాని లక్ష్యం ఉత్తర కాదు, ఉత్తర గర్భంలో ఉన్న పాండవ వంశాంకురం. కృష్ణుడు తన మాయతో గర్భస్థ శిశువును కప్పివేసి రక్షించాడు. పాండవులు, కుంతి, ద్రౌపది కృష్ణుడి వద్దకు వచ్చారు. కుంతి ప్రేమతోనూ భక్తితోనూ గద్గద్దమైన గొంతుతో కృష్ణుడితో ఇలా అంది: కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నంద గోప కుమారాయ గోవిందాయ నమో నమః. కృష్ణ, పాండవరాజు స్వర్గానికి వెళ్ళాక నేను చిన్నపిల్లలని వెంటబెట్టుకుని హస్తినాపురానికి చేరాను. ఆనాటి నుంచి మాకు ఎన్నో ఆపదలు వచ్చిపడ్డాయి. ప్రతి ఆపద నుంచి మమ్మల్ని నువ్వే కాపాడావు. చిన్నపిల్లవాడు భీముడు దుర్యోధనుడు కాలకూట విషం తినిపించినప్పుడు నువ్వే కాపాడావు. మమ్మల్ని లక్క ఇంట్లో సజీవ దహనం చేయడానికి పూనుకున్నప్పుడు నువ్వే రక్షించావు. నా కోడలికి నిండు సభలో కనీ విని ఎరుగని రీతిలో అవమానం జరుగుతుంటే నువ్వే అడ్డుపడి కాపాడావు. అరణ్యవాసంలో భయంకర రాక్షసుల మధ్య బ్రతుకుతున్నప్పుడు నువ్వే మాకు దిక్కయ్యావు. కురుక్షేత్ర సంగ్రామంలోనూ రక్షించావు. ఇప్పుడు అశ్వత్థామ ప్రయోగించిన భయంకరమైన అస్త్రం నుంచి రక్షించావు. అప్పుడు ఇప్పుడు అని కాదు, మేము ఆపదలో పడిన ప్రతిసారి నువ్వు వస్తున్నావు, మమ్మల్ని కాపాడుతూనే ఉన్నావు. నువ్వెంతటి వాడివైనా, యదువంశీయుడివైనా, సౌజన్యమూర్తివే అయినా నీ చిన్ననాటి రూపమే నా కళ్ళ ముందు కదలాడుతుందయ్యా. నీ తల్లి యశోద నిన్ను తాడుతో కట్టివేసింది. నువ్వు భయపడి అరచేతిలో కళ్ళు నలుపుకుంటూ ఏడ్చావు. నీ కళ్ళకు పెట్టిన కాటుక కన్నీళ్లతో కరిగి ముఖమంతా అలుముకుంది. భయమెరగని నువ్వు భయం నటించావు. సుఖదుఖాలకు అతీతుడైనా నువ్వు దుఃఖం నటించావు. సర్వ జగాధీశుడువైనా నువ్వు అల్లరి నటించావు. నిన్ను శిక్షించేందుకు వీలుగా యశోదకి లొంగిపోయావు. నువ్వు తన ప్రాణంగా ప్రేమతో పెంచిన తల్లి యశోద మాతృత్వపు మాధుర్యాన్ని పూర్తిగా అనుభవించేలా చేశావు. కృష్ణ, 1000 మాటలెందుకు? నా మనసు నిన్నే స్మరిస్తూ ఇతర విషయాల జోలికి వెళ్లకుండా నీ యందు అవిచ్ఛిన్నమైన ప్రేమతో ఉండేలా అనుగ్రహించు. ఆమెకు పరమాత్మ జ్ఞానం కలుగుతోందని కృష్ణుడు గ్రహించాడు. చిరునవ్వు నవ్వాడు. ఆమెను మాయాశక్తి నుండి విడుదల చేశాడు. ఆమె సాధారణ స్థితికి వచ్చింది. ఆమె మనస్సు మామూలు అయింది. ఇంతలో యుధిష్ఠిరుడు విలపించడం ప్రారంభించాడు. నేను రాజ్యం కోసం, నా స్వార్థం కోసం అనేక అక్షౌహిణుల సైన్యం మరణించడానికి కారణమయ్యాను. తండ్రులని, గురువులని, అన్నదమ్ములని, బంధుమిత్రులని వీరు వారు అని చూడకుండా అందరినీ నిర్దాక్షిణ్యంగా చంపాను. ఈ పాపం నుంచి నాకు నిష్కృతి లేదు. ఈ పాపభారాన్ని సహించలేకపోతున్నాను. ఋషులతో చెప్తే యజ్ఞాలు చేసి ఈ పాపభారం పోగొట్టుకోమంటున్నారు. కాలికి బురద అంటుకుంటే దానిని మరింత బురదగా ఉన్న నీటితో ఎంతసేపు కడిగినా అది శుభ్రం కాదు. మద్యం సేవించడం వలన కలిగిన దోషం మరింత మద్యం సేవించడం వలన పోదు. ఇప్పుడు యజ్ఞాలు చేసి అందులో భాగంగా జంతువులను హింసిస్తాం. ఇంతకు ముందు ఒకరిని హింస చేయడం వలన వచ్చిన పాపం ఇప్పుడు మరొకరిని హింస చేస్తే ఎలా పోతుంది? ఇలా రాత్రి పగలు చింతిస్తూ ఉండిపోయాడు. యుధిష్ఠిరుడికి క్షత్రియ ధర్మం పట్ల, యజ్ఞ యాగాదుల పట్ల సమగ్రమైన అవగాహన కలిగించాలనుకున్నాడు కృష్ణుడు. అతడు వ్యాసుడు, ధౌమ్యుడు మొదలైన ఋషులని, పాండవులని వెంటబెట్టుకుని భీష్ముడు అంపశయ్య మీద పడి ఉన్న చోటికి వెళ్ళాడు. కృష్ణుడి సంకల్పం వలన భీష్ముడికి గాయాల వలన కలుగుతున్న బాధ మాయమైపోయింది. శరీరానికి పూర్తి శక్తి వచ్చింది. నవయువకుడికి ఉన్నట్టు బుద్ధి చురుకుగా ఉంది. కృష్ణుడి ఆదేశం పాటించి ఆ వృద్ధమూర్తి యుధిష్ఠిరుడికి అనేక ధర్మాలు ఉపదేశించాడు. తర్వాతి భాగంలో భీష్మ పితామహుడు శ్రీకృష్ణుని సమక్షంలో చేసిన అద్భుతమైన స్తుతి మరియు ఆయన మహాప్రస్థానం గురించి తెలుసుకుందాం. మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే ఎథనిక్ టూన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.